హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కౌశలం ఎగ్జామ్కి సంబంధించి ఒక మంచి లేటెస్ట్ న్యూస్ ఒకటి మీకు చెప్పబోతున్నాను. అది ఏమిటంటే చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కౌశలం ఎగ్జామ్కి సంబంధించి నేను చెప్పేటటువంటి ఆ డీటెయిల్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ నేను మా వైఫ్ని అయితే కౌశలం ఎగ్జామ్ రాసేదానికి రిజిస్ట్రేషన్ అయితే చేసింటి ఇంతకుముందు. షెడ్యూల్ ప్రకారం అయితే ఈరోజు 3 గంటలకు అయితే వాళ్ళు షెడ్యూల్ టైమింగ్ ఇచ్చిండ్రి. ఆ టైమింగ్ అయితే మేము సచివాలయంకి వెళ్ళాము. సచివాలయంకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనే డీటెయిల్స్ నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఎవరైనా కౌశలం ఎగ్జామ్కి రాయాలి అని వెళ్ళే వాళ్ళు అయితే తప్పకుండా వాళ్ళు నేను చెప్పినటువంటి డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఫాలో అవుతుందా మీరు ఈజీగా పాస్ అవుతారు. లేకుంటే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం నేనేం చెప్తానంటే ఇవి మీరు ఫాలో చేయండి, నేను చెప్పేటటువంటి ఆ డీటెయిల్స్. ఫస్ట్ పాయింట్, మీరు ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే ఏం చేయాలంటే మీకు ఒక అసెస్మెంట్ ఇస్తారు. ఆ అసెస్మెంట్లో వచ్చేసి అది ఏ విధంగా మీరు చేయాలంటే, ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అందుకే బయట వచ్చాను. అదేమిటంటే వాళ్ళు మనకి ఎగ్జాము రాసే ముందు అయితే మనకి సిస్టమ్ ఇస్తారు. సిస్టమ్కి వచ్చేసి వెబ్ కెమెరా ప్లస్ అదేవిధంగా మైకు, తర్వాత ఇంకొకటి కనెక్ట్ చేస్తారు. అది ఏమంటే పక్కన ఎవరైనా మనిషి వస్తే అది ఆటోమేటిక్గా క్యాలిబ్రేట్ చేస్తుంది. అటువంటి సిస్టము ఒకటి పెట్టింటారు అక్కడ. వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే సెంటర్కి చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మన యొక్క ప్రొఫైలు రిజిస్ట్రేషన్ చేస్తారు అక్కడ. అంటే మన యొక్క మెయిల్ ఐడి అప్డేట్ చేస్తారు, మొబైల్ నెంబర్ మళ్ళీ అప్డేట్ చేస్తారు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఓటీపీ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి పూర్తిగా వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అక్కడ మన యొక్క ఎగ్జామ్ వచ్చేసి 2 ఎగ్జామ్లు ఉంటాయి. మనకి 2 ఎగ్జామ్లు ఇస్తారు అక్కడ. ఒకటి 15 నిమిషాలు స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఇంకోటి 45 నిమిషాలు స్కిల్స్ టెస్ట్ ఉంటుంది. 15 నిమిషాలతో వచ్చేసి మనకి ఇంగ్లీష్లో ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి. దానికి సంబంధించి మనము ఓరల్గా మైక్లో మాట్లాడాలి మనం. దానికి సంబంధించి అక్కడ స్టార్ట్ రికార్డ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది సిస్టంలో. స్టార్ట్ రికార్డ్ చేసి మనం మాట్లాడి వాళ్ళకి వినిపించాలి. ఇక్కడ ఒక పాయింట్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మీరు మాట్లాడేటప్పుడు మీ వాయిస్ మాత్రమే అక్కడ వినపడాలి. పక్కలో ఉండే వాళ్ళు వాయిస్ ఏ వాయిస్ అయినా కూడా వాళ్ళకి అక్కడ వినిపించినా ఏం చేసినా కూడా అది అక్కడ ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎగ్జామ్ వచ్చేసి అబార్టెడ్ అని వచ్చేస్తుంది. ఇలా వచ్చిన వెంటనే మనకి ఎగ్జామ్ అయితే ఆగిపోతుంది. సో అక్కడ అది ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం రీషెడ్యూల్ చేసుకోవాల్సినటువంటి ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా 45 నిమిషాలు ఎగ్జామ్ రాసే ముందు కూడా వెబ్ కెమెరా ఆన్లో ఉంటుంది. మనము మన యొక్క చూపులు అటువైపు ఇటువైపు తిప్పకూడదు, మనం సిస్టమ్ వైపే చూడాలి. అంటే ఇక్కడ వీళ్ళు దీనికి చాలా పకడ్బందీగా ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు అని చెప్పొచ్చు. చాలా టైట్గా ఎగ్జామ్. అంటే పక్కలో వేరున ఒక వ్యక్తి మాట్లాడే సౌండ్ వినిపించినా కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా దాన్ని గ్రహించి ఎగ్జామ్ స్టాప్ చేస్తుంది. అటువంటి సాఫ్ట్వేర్ పెట్టినారు. సో ఇంత పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు, చాలా టైట్గా నిర్వహిస్తున్నారు ఎగ్జాము. సో ఇంత టైట్గా నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా మంచి జాబులు అయితే ఇస్తున్నారు అని గ్యారంటీ అర్థము. సో ఈ ఎగ్జామ్లో వచ్చేసి రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి 45 నిమిషాల ఎగ్జాము. ఇది ఒక టెస్టు. ఓవరాల్గా మనం మాట్లాడే దాన్ని బట్టి ఒక 15 నిమిషాల టెస్టు. టోటల్ 1 అవర్ టెస్ట్. 1 అవర్ టెస్ట్కి గాను మంచి మార్కులు ఒక 70-80 కానీ తెచ్చుకుంటే మనకి జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇది ఎగ్జామ్కి పోయే ప్రతి ఒక్క క్యాండిడేట్, కౌశలం ఎగ్జామ్కి పోయే ప్రతి ఒక్క క్యాండిడేట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎటువంటి మనకి ఎవరైనా చెప్పిస్తారు ఏమైనా ఏం జరగదు. అటువంటివి ఉంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఎగ్జామ్ అక్కడికక్కడ స్టాప్ అయిపోతుంది, ఫెయిల్ అవుతారు. ఎగ్జామ్ మళ్ళీ రీషెడ్యూల్ ఇట్లా ఒక 2-3 సార్లు రీషెడ్యూల్ పడిందంటే మీరు ఎగ్జామ్ రాసేదానికి అవకాశం ఉండవు ఇవ్వరు మళ్ళీ. సో ఎగ్జామ్ రాసే ముందు మీ యొక్క చూపులు కెమెరా వైపే ఉండాలి. మీరు నేర్చుకునేది మాత్రమే అక్కడ రాయడానికి వీలవుతుంది. అదేవిధంగా మీరు ఓరల్గా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా మీ యొక్క వాయిసే ఉండాలి. పక్కన వాయిస్ ఏది వినపడిచినా కూడా ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు, లేదా అబార్టెడ్ అయిపోతుంది ఎగ్జామ్. అబార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకి షెడ్యూల్ పట్టాలంటే ఒక వారం వెయిట్ చేయాలి. ఇట్లా 2-3 సార్లు అయిందంటే మళ్ళీ మనకి క్యాన్సల్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ యొక్క పాయింట్లు నేను ఏం చెప్పినానో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కౌశలం ఎగ్జామ్కి పోయే వాళ్ళు అయితే నీట్గా ప్రిపేర్ అయ్యి క్లీన్గా పోండి. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. సిలబస్కి సంబంధించి మనకి రేషియోస్, అర్థమెటిక్లో, రీజనింగ్లో ఇవంతా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకుంటాము. అటువంటి సిలబస్ ఇస్తున్నారు. సో వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈజీగా అయితే మీరు సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఎవరైనా కౌశలం ఎగ్జామ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఇటువంటి సమస్యలు ఏమైనా బాధపడుతుంటే
కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను వాళ్ళకి ఇంకా కొంచెం డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కూడా పెడతాను ఎగ్జామ్కి సంబంధించి. ఓకేనా? వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చెప్పేటటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో అయితే ఆన్లో వస్తాయి బటన్.